సత్యం శివం సుందరం శ్రోతలకు నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ ఈరోజు తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డూ వివాదం ఏమిటి అన్న విషయాన్ని గురించి తెలుసుకుందాం. తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ప్రసాదంగా సమర్పించే లడ్డూలు జంతువుల క్రొవ్వులతో కూడిన నెయ్యితో కలుషితమయ్యాయన్న వాస్తవాలు వెలుగు చూడడం ఆంధ్రప్రదేశ్ మరియు భారతదేశం అంతటా తీవ్ర దిగ్భ్రాంతికి ప్రజలను గురి చేసింది. ప్రత్యక్ష దైవమైన శ్రీ తిరుమల శ్రీనివాసునికి అత్యంత ప్రీతిపాత్రమైన లడ్డూ తయారీకి జంతువులు అంటే ఎద్దులు పందువుల క్రొవ్వుతో కల్తీ అయిన నెయ్యిని ఉపయోగిస్తున్నారన్న వార్త ఒక దిగ్భ్రమకు గురి చేసింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి, సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి, ధర్మారెడ్డి పాలనలో తిరుమల పవిత్రత మంట కలిసిందని, తిరుమల పుణ్యక్షేత్రాన్ని శుద్ధి చేయవలసిన అవసరం ఉందని అన్నారు. గత కొన్ని దశాబ్దాలుగా కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ టీటీడీ దేవస్థానానికి స్వచ్ఛమైన నెయ్యిని సరఫరా చేస్తున్నది. అదే నందిని బ్రాండ్. కర్ణాటక ప్రభుత్వం పాల రేటు లీటరుకు ₹3 పెంచడం వల్ల వారు సరఫరా చేస్తున్న నేతి రేటును కూడా పెంచారు. అది సాకుగా తీసుకొని జగన్ ప్రభుత్వం ఈ నేతి కాంట్రాక్టును ఊరు పేరు లేని ఒక అనాగమక సంస్థకు ఏమి ఆశించి కట్టబెట్టారో తెలియదు. నాణ్యమైన ఆవు నెయ్యి కావాలంటే దానికి తగిన ధరను చెల్లించాల్సిందే. తక్కువకు రాదని అందరికీ తెలిసిన విషయమే కదా. అలా సొమ్ము ఆదా చేస్తున్నామనే పేరుతో జంతువుల క్రొవ్వుతో కూడిన నేతి కాంట్రాక్ట్ను అడ్డగోలుగా ఒక అడ్రస్ లేని సంస్థ కట్టబెట్టగా జగన్ ప్రభుత్వం ఘోరమైన తప్పిదానికి పాల్పడింది. పవిత్రమైనది, ప్రసిద్ధిగాంచిన ఈ తిరుపతి లడ్డూలు శ్రీవారి గర్భాలయానికి ఆగ్నేయంలో ఉన్న పోటు వంటశాలలో తయారు చేస్తారు. ముందుగా శ్రీనివాసుని తల్లి వకుళమాతకు చూపించి తదనంతరం స్వామివారికి నైవేద్యంగా సమర్పిస్తారు. సంపంగి ప్రదక్షిణ వద్దనున్న ఈ పోటుకు ఈ లడ్డూలను తయారు చేయడానికి నాణ్యమైన 42,000 కేజీల నెయ్యి, 22,500 కిలోగ్రాముల జీడిపప్పు, 15,000 కిలోగ్రాముల ఎండు ద్రాక్ష, 6,000 కిలోగ్రాముల బాదం పప్పు, గోధుమ పిండి, పంచదార, బెల్లం అవసరమవుతాయి. ఈ లడ్డూల తయారీకి అవసరమయ్యే నెయ్యి దగ్గరే ఈ వివాదం మొదలైంది. గత ప్రభుత్వం దశాబ్దాలుగా నెయ్యి సరఫరా చేస్తున్న కర్ణాటక ప్రభుత్వాన్ని వారిది కాదని తమిళనాడులోని దిండిగల్ వద్దనున్న ఈఆర్ డైరీ వారికి నేతి సప్లై కాంట్రాక్టు ఇవ్వడం జరిగింది. వీరు సప్లై చేసే నేతిలోనే జంతువుల క్రొవ్వు కలిసిందని సెంటర్ ఆఫ్ అనాలిసిస్ ఇన్ లైవ్ స్టాక్ అండ్ ఫుడ్ కాఫ్, ఇది నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు గుజరాత్ వారు జూలై 17న విడుదల చేసిన టెస్ట్ రిపోర్ట్లో ఉంది. ఆ టెస్ట్ రిపోర్ట్లో ఆ నేతిలో జంతువుల క్రొవ్వు, ఫిష్ ఆయిల్, ఎద్దు, పంది మాంసాలు క్రొవ్వు ఉందని తేలింది. ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ లడ్డూ ప్రసాదం కల్తీ పట్ల తీవ్ర అసంతృప్తి చెంది జగన్ ఆయన మంత్రుల పరివారాన్ని నిందిస్తూ వారు సనాతన ధర్మం పట్ల తీవ్రమైన అపచారం చేశారని అన్నారు. ఈ విషయం పట్ల ఆయన కలత చెంది 11 రోజుల దీక్షను కూడా చేపట్టారు. సినీ నటుడు కీర్తి ప్రకాష్ రాజులను హెచ్చరిస్తూ సనాతన ధర్మాన్ని వ్యతిరేకించవద్దని తీవ్రంగా మందలించారు. కేంద్ర మంత్రి, నేషనల్ జనరల్ సెక్రటరీ బండి సంజయ్ గారు మాట్లాడుతూ ఇది క్షమించరాని నేరమని, టీటీడీ బోర్డులో అన్యమతస్థులు ఉండడం చేతనే ఇది జరిగిందని అన్నారు. మరొక బీజేపీ ఎంపీ మాట్లాడుతూ మాజీ సీఎం జగన్ గారిపై పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలని అన్నారు. శ్రీమతి వైఎస్ షర్మిల గారు మాట్లాడుతూ ఈ విషయంపై సిబిఐ ఎంక్వైరీ చేయాలని అన్నారు. జగన్ సీఎం అయిన నాటి నుండి టీటీడీలో అనేక అవసరం లేని మార్పులు చేసి అపఖ్యాతి పాలయ్యారు. దర్శనానికి వెళ్లే మార్గంలో చిరుతుపల్లులు తిరగడం, యాత్రికులకు చేతికర్రలు ఇవ్వడం, అన్నదాన సత్రంలో వడ్డిస్తున్న ఆహారంలో శుచి, శుభ్రత, నాణ్యతలు లేవని యాత్రికులు పదే గోరు పెడుతున్నా పట్టించుకోకపోవడం, ఇది నిజమని నిపుణులు నిర్ధారించడం కూడా తేలింది.
అన్నప్రసాదాల నాణ్యత పెంచేందుకు ల్యాబ్ను మెరుగుపరిచామని జగన్ అన్నారు. కానీ 2023లో హోంశాఖ నిపుణుల బృందం నివేదిక ప్రకారం అది పచ్చి బూటకమని తేలింది. ఆ ల్యాబ్లో ఆహార పదార్థాల నాణ్యతను కొలిచే పరికరాలే లేవని అన్నారు. కానీ విచిత్రం ఏమిటంటే జగన్ అనుయాయులు భజన పరులు శ్రీవారి లడ్డూను రాగితోనూ, పందికొవ్వు చేప నూనెలను బంగారంతో పోల్చి ఈ లడ్డూల కల్తీ బూటకమని, చంద్రబాబు నాయుడు చేస్తున్న కుట్రగా అని అంటున్నారు. తన తప్పును కప్పిపుచ్చుకోవడానికి జగన్ ఈ నెల 28వ తారీఖున రాష్ట్రంలో అన్ని దేవాలయాల్లోనూ పూజల్లో పాల్గొవని వైఎస్ఆర్సీపీ శ్రేణులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. స్వామివారి లడ్డూ ప్రసాదం కల్తీ చేశారన్న ఆరోపణలు ఎదుర్కొని శ్రీ వైవి సుబ్బారెడ్డి గారు బాపట్లో పూజలు నిర్వహిస్తున్నారు. ఇలా తిరుమల శ్రీవారి లడ్డు కలుషితం అవడానికి కారణం జగన్ చేపట్టిన నిర్ణయాలే కారణమని ప్రజలు అంటున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఉండగా భక్తుల శీఘ్ర సులభ దర్శనం కోసం 10,000 రూపాయలు వసూలు చేయడానికి శ్రీవాణి ట్రస్టు మొదలుపెట్టారు. ఆ ట్రస్టు వసూలు చేసిన మొత్తానికి సరైన లెక్కలు ఉన్నాయా? శ్రీ వైవి సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి ఇద్దరు క్రిస్టియన్లు. ఫోటోలు చూడడం శ్రీ వైవి సుబ్బారెడ్డి భార్య ఎప్పుడూ బైబిల్ పట్టుకుని తిరుగుతూ ఉంటుంది. శ్రీ కరుణాకర్ రెడ్డి మాజీ నక్సల్ నాస్తికుడు. అతని కుటుంబం క్రిస్టియన్లు. ఫోటో చూడండి. అతని కూతురు వివాహం క్రైస్తవ పద్ధతిలోనే జరిగింది. ఇలా అన్యమతస్థులను టీటీడీకి చైర్మన్లుగా ఎలా పెడతారు? వారికి మన సంస్కృతి సాంప్రదాయాలు సనాతన ధర్మం పట్ల గౌరవం ఉంటుందా? అందుకే హిందువులకు పవిత్రమైన ప్రసాదాన్ని కల్తీ చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వెంకటేశ్వర స్వామి శ్రీ మహావిష్ణువు అవతారమని భక్తులు నమ్ముతారు. ఈ కలియుగంలో మానవుల బాధలు తీర్చే ఆయన ఒక మహావరం. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. జై శ్రీరామ్.